ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడుర్రి. సుమన్ శెట్టి అన్న వచ్చిండు, ప్రియాని నామినేట్ చేసిండు. నామినేట్ చేసి దొంగ అంటే నాకు అన్న నీకు దండం పెడతాను ఎవరెవరు లేపుతుర్రయ్యా సుమన్ శెట్టి అన్నని, మీకు ఒక నమస్కారం. ఈ నామినేషన్ని కూడా అన్నని అందరూ దొంగ అంటున్నారా పాపం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ టేడే 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 అని చెప్పి ఈయనకి అక్కడ కాంటెక్స్ట్ అర్థం కాలే, అక్కడ సిచ్యువేషన్ అర్థం కాలే, అవన్నీ లేదు. నువ్వు దొంగ అన్న కాబట్టి నేను హట్ అవుతున్నా అంటే అసలు కనీసం అక్కడ హౌస్లో లైవ్లో లేడు మనిషి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది అనవసరం. నన్ను దొంగ అన్నావు, నన్ను నువ్వు తీసావా, నువ్వు చూసావా అని అడిగినావు కాబట్టి నన్ను దొంగ అంటున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా. ఏం రీజన్ అన్నా, ఏం పంచాయతీ అన్న ఈ పంచాయతీ పాడుగాను. మళ్ళీ బయట ఫాలోయింగ్ ఏందన్నా, ఓట్లు ఏందన్నా, ఫ్యాన్స్ ఏందన్నా, దీనికి ఆర్ఆర్లు ఏందన్నా, బీజేపీ ఏందన్నా, ఏం సెట్ చేసి వచ్చినావు అన్న బయట మ్యాజిక్. అట్లాంటి పిఆర్ టీం దొరకాలి ఎవరైనా కంటెస్టెంట్కి. అయ్యా మీరు ఏమీ చేయనప్పుడే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఏదో ఒక రకంగా సేవ్ చేసిరంటే ఇప్పుడు ఇంత కంటెంట్ ఇచ్చినాక సేవ్ చేయకుండా ఉంటారా? ఇక చూడు అందరూ ఉన్నారు మొత్తం నామినేట్ చేసే నన్ను మొత్తం నువ్వు దొంగ అంటే నాకు బాధ అనిపిస్తుంది, చాలా హట్ అయ్యాను నేను అన్న. ఏందన్న అందరిని అడిగింది కానీ అదే పెద్ద పంచాయతీ అవుతుంది. దొంగతనం జరిగిన ప్రతిసారి పంచాయతీ అవుతుంది. అందరిని అడుగుతురు, అందరిని చూస్తురు, అందరిని చెక్ చేస్తురు, ఇన్ని జరుగుతుంటే హౌస్లో నన్ను నువ్వు వచ్చి అడిగినావు కాబట్టి నాకు బాధ అనిపించింది. మీరెక్కడ దొరికారా బాబు? రైట్, ఇక ఉంటుంది కదా. ఇక నేను మిమ్మల్ని అడగలేదన్నా, అందరూ అడగలన్నా. ఫస్ట్ క్యాప్టెన్ రూమ్ చెక్ చేసామన్నా, ఆ తర్వాత అందరూ రూమ్ చెక్ చేసాం అని చెప్పి ఇక చెప్పింది పాపం. ఆమె బాధ ఆమె చెప్పింది, ఇక్కడ ఇమిటేషన్ అవసరం లేదు కానీ పాప ఆమె బాధ ఆమె చెప్పింది. నేను అందరినీ చెక్ చేసినా, నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరిని చెక్ చేసినా, నిన్ను కూడా అడిగినా అంటే నన్ను అడగడం మాత్రం నాకు బాధ అనిపించిందమ్మా. అంటే అన్న నేను ఎంత బాగుంటున్నాను నీతో, నువ్వు అడగంగానే దోశ ఇచ్చిన కన్నా అంటే ఇంప్రెస్ చేయించుకోవాలి. మీరు ఇంప్రెస్ చేయించుకోకపోతే మీ తప్పు అంటాడు. ఇది టూ మచ్ అరగంట అనిపించింది. మీది తప్పు, అడిగి ఇంప్రెస్ చేయించుకోవాలి, అప్పుడు ఇవ్వాలి. నేను అడగంగానే ఇవ్వడం కూడా నీ తప్పు అని అంటే పెట్టినోని తిట్టితే ఎట్లన్నా? తిన్న కంచంలో మనం పోసుకున్నట్టు ఉండదు, తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రేమగా నువ్వు పెద్ద మనిషివి, పెద్దోనివి అని నువ్వు నాకు దోశ కావాలి అని అనగానే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినందుకు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయకముందే నేను నీకు దోశ ఇచ్చినా అంటే చేయించుకునేది ఉండే. ఎందుకు ఇచ్చినావు అంటే తినేటప్పుడేమో ఒక తీరు, తిన్నాకనేమో ఇంకో తీరు. ఇట్స్ డబుల్ స్టాండర్డ్స్ అన్న. మీతో వాళ్ళు అన్నిసార్లు అడిగి ఉండొచ్చు, నేను మాత్రం 2 సార్లు అడిగినా అని చెప్పి ప్రియా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి సెకండ్ నామినేషన్ మనీష్కి లోపలికి వచ్చేటప్పుడు ఎందుకు అని అడుగుతున్నాడట, అందుకని చెప్పి నామినేట్ చేసింది అన్న. సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఓ వేసుకోండి ఇక్కడ. జంపాక్ చెప్పక్ 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 చెప్పక్. రైట్, మనీష్ లోపలికి ఎందుకంటే బాబాయ్ నేను ఏమైనా దొంగతనానికి పోతానా బాబాయ్, నన్ను ఎందుకు బాబాయ్ నువ్వు అట్లా అంటున్నావు బాబాయ్, తప్పు బాబాయ్, నువ్వు నాకు బాధ అనిపించింది బాబాయ్, ఏం చేద్దామన్నా ఇప్పుడు కోర్టులో కేసి. నేను అడగాలి తప్పదు కదా, నేను ఒక మనీష్ నాకు ఏ బాధ్యతలు లేవు, డోర్ దగ్గర కాపలా ఉంటున్నా, ఎవరైనా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎందుకు పోతున్నారని అడుగుతున్నా, తన తప్పే ఉందన్న అంటాడు. అట్లుంటుంది మరి మనీషా. తాడింది అన్నట్టు ఉంటే తలంది అన్నట్టు మా సుమన్ శెట్టి నిన్నే నామినేట్ చేసిండు నీతోటే. అట్ నెక్స్ట్ నేను డోర్ కాపలా ఉంటున్నాను, 25 సార్లు దొంగతనాలు జరిగినాయి అన్నట్టు. నెక్స్ట్ డిమాండ్ పవన్ కొంత బెటర్గా మాట్లాడింది అనిపించింది. డిమాండ్ పవన్ వచ్చి ఫ్లోరా నామినేట్ చేసిండు. డస్ట్బిన్ విషయంలో నాకు నచ్చలేదు, మీరు కొంచెం చెప్పాలి, చెప్పిన తర్వాత అదంతా చేయాలి. రెండో పాయింట్ వచ్చేసి నేను సంజన గారికి మీకు జరిగిన దాంట్లో సంజన గారు రైటర్ రాగా తెలుసుకోవడానికి అనే ఉద్దేశంతో నేను మీతో కూడా అప్రోచ్ అయినా మాట్లాడినా. సంజన గారు అన్నిసార్లు సారీ చెప్పినా కానీ మీరు సారీ చెప్పట్లేదు, అది ఒకసారి చెప్పండి అన్నట్టుగా నేను మాట్లాడినా, అయినా మీరు నా మాట వినలేదు అంటే ఎవరి మాట వినదమ్మా, ఆ మూల హరీష్ మాటనే వింటుంది, ఎందుకంటే సాహసం. ఓకే రైట్. ఇక ఇంకోటి థమ్సప్ అంటాడు. థమ్సప్ మీరు అట్లా చేయడం, స్టోల్ చేయడం అనేది నాకు నచ్చలేదు అంటాడు. అంటే పక్క నుంచి ఎవరో థమ్సప్ అమ్మ, మా శ్రీకాకుళం వాళ్ళు విజయనగరం వాళ్ళు థమ్సప్ అని అంటారమ్మా, మీకు తెలీదే. అలాదే ఊరు ఏమో అట్లా వచ్చింది. చాలా కొన్ని విలేజెస్లో థమ్సప్ అని పిలుస్తూ ఉంటారు ఆంధ్ర సైడ్. థమ్సప్ టేస్ట్ థాండ్రో. అది దొంగతనం చేయడం నాకు నచ్చలేదు అంటే నేను దొంగతనం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగాను కానీ దొంగతనం చేయలేదు. మంచి పద్ధతులు అబ్బా వీళ్ళవి. ప్రియా అండ్ ఈమె మేము దొంగతనం చేయలేదు భయ్, మాకు సంబంధం లేదు, మేము తాగినాం అంతే అంటారు. ఎంత మంచి కట్టుబాట్లు పెద్దోడి దగ్గర కొట్టేసి పేదోడికి పెట్టి ఒక గొప్ప వ్యక్తి వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాడన్న విషయం ఇక్కడ డిమాండ్ పవన్కి అర్థం కావట్లే. ఆ మాస్క్ ఆఫ్ ద జారో ఎవరు? గోల్డెన్ స్పారో. నెక్స్ట్ డిమాండ్ పవన్ మీరు బాత్రూంలో ఇవన్నీ ఇష్యూల గురించి మేము ఎంత చెప్పినా వినలేదు, మీ మానిటర్ చెప్తే విన్నావు, ఇది నాకు నచ్చలేదు అంటాడు.
ఎవరు చెప్తే ఏం లేదు, మానిటర్ చెప్తే ఇన్నదంటే కరెక్టే కదా, కెప్టెన్ చెప్తే ఇంటి కరెక్టే కదా. సరే ఇక్కడికి అయిపోయింది, ఫ్లోరా చైని డీపీది అయిపోయింది. ఆ తర్వాత బర్నీ నామినేట్ చేసిండు. బర్నీ గారిని ఎందుకు నామినేట్ చేసినంటే, మీరు నాకు బాగా గుర్తుంటే నాకు మెమరీ పవర్ ఎక్కువ అని కూడా చెప్పుకున్నాడు ఇక్కడ. అయితే ఎగ్ టాపిక్ మీరు చెప్పలేదు, ఆ ఎగ్ టాపిక్ మళ్ళీ కదా సండే హోయా మండే రోజు లొల్లి అని అండే రైట్. మీరు సారీ చెప్పారు ఓకే, కానీ మీరు సారీ చెప్పేటప్పుడు మీరు మీ తరపున నాది తప్పు లేదు, తనుజ తప్పు ఉన్నట్టు చెప్పారు, కానీ మీరు తనుజ గారి కోసం స్టాండ్ తీసుకోలేదు. తనుజ గారి గురించి ఆలోచించకుండా మీరు మీ గురించి మాత్రం ఆలోచించుకున్నట్టుగా అనిపించింది. మేము మళ్ళీ అడిగినా కానీ మీరు అట్నే చెప్పారు, పోర్ట్రే చేశారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ ఖతర్నాక్ జరిగింది. ఇమాన్యుయల్ వర్సెస్ మనీష్ అంత ఎమోషనల్గా జరిగింది. మనీష్ని నామినేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమంటే గేమ్ లాస్ట్ మీ వల్ల. ఆ రోజు నాది కూడా తప్పు ఉంది, కానీ నాకన్నా ఎక్కువ మీది ఉంది. కానీ ఆ రోజు మీరు ఇప్పుడు నాగార్జున గారి దగ్గర ఒప్పుకొని సారీ చెప్పినట్టుగా ఆ రోజు మీరు కూడా నా సైడ్ తప్పు ఉంది కదా, నీకు ఒక ఛాన్స్ ఇస్తా అంటే ఈరోజు క్యాప్టెన్ అయ్యేటోని కదా, క్యాప్టెన్ అవ్వడం కల కదా, డ్రీమ్ కదా అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ రోజు నాగ్ సార్ ముందు మీరు ఒప్పుకునేది ముందే ఒప్పుకొని ఉంటే కనుక నాకు ఇంకో ఛాన్స్ ఉండేది కదా. ఓకే రైట్. మనీష్ అంటాడు ఇక ఎమోషనల్ అవుతుంటే, అన్న ఇప్పుడు నేను మనీష్ అన్న నీకు విషయం చెప్తా, నువ్వు ఏదైతే పాయింట్ నాగార్జున గారు చెప్పినో, ఇఫ్ ఇన్ కేస్ నేను నీకోసం నిలబడితే మన ఇద్దరి బాండ్ ఉంది కాబట్టి, నేను నీకు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి, నేను నీకు సపోర్ట్ చేసినట్టు కాదు, ఒక న్యూట్రల్ సంచాలకుగా ఉంటున్నా, జెన్యూన్ సంచాలకుగా ఉంటున్నా అని చెప్పి నేను నీకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి రూల్ బ్రేక్ అవ్వగానే నిన్ను ఎలిమినేట్ చేసిన, మన ఇద్దరి మధ్య బాండ్ వల్లనే చేసినారు, పాజిటివ్గా చేసిన అన్న ఫీలింగ్ రావద్దు అన్న ఉద్దేశంతో న్యూట్రల్గా ఉంటున్నాను చేసిన అని అన్నావు కదా. సేమ్ ఇప్పుడు ఆ పాయింట్ మీదకి వెళ్ళి నేను నిన్ను నామినేట్ చేయకపోతే నేను న్యూట్రల్ అనుకోరు, నేను మన బాండ్ వల్ల నిన్ను నామినేట్ చేయలేదు అనుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య అంతకన్నా బాండ్ ఎప్పుడు వచ్చిందబ్బా, నాకు అది అర్థం కాలే. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్నెస్ వచ్చింది? మీరు ఎప్పుడైనా చూసిద్దరా? ఓన్లీ మొన్న నైట్ శ్రీజ ప్రియా వల్ల ఈయన ఏడుతూ ఉంటాడు, సోమవారం రోజు రాత్రి ఏడుస్తుంటే ఇమాన్యుయల్ వచ్చి ఓదారుస్తాడు, అప్పుడు క్లోజ్ అయినట్టు కనిపించింది. కరెక్టే, కానీ ఈ రీజన్ తోటి ఇప్పుడు నేను సంచాలకుగా మిస్టేక్ చేసిన అనుకుందాం. సో ఆ రీజన్ తోటి నేను ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి మీరు నన్ను నామినేట్ చేయడం కరెక్టేనా అని అడుగుతాడు. అడిగితే అన్న తప్పదన్న, అన్న రూల్స్ నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్పలేనన్న నీకు, అంతే ఇంకేం చేయలేను, ఎమోషనలే, కానీ నాకున్న రీజన్స్ అయితే ఈ వారం గంతే కదా, మీతో రీజన్ ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత హరీష్ అనగానే రెడీ అంటాడు. గుండంకుల్ అనేది బాడీ షేమింగ్ అయినప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది బాడీ షేమింగ్ కదా అని అంటే, ఒకసారి ఒప్పుకుంటాడు, ఒకసారి ఒప్పుకోడు. చూడు, నేను రెడ్ ఫ్లవర్ అని నిన్ను అనలేదు, అక్కడ పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడ రెడ్ ఫ్లవర్ ఉంది, రెడ్ ఫ్లవర్ ఇస్తారేమో అని అన్నాను, కానీ నేను రెడ్ ఫ్లవర్ అనలేదు. అట్లా చూసుకున్నా కానీ తప్పే కదా, రెడ్ ఫ్లవర్ అన్నట్టే కదా. ఎట్లో తిప్పుతాడు, కానీ అదంతా కూడా మళ్ళీ ఆయన సైడ్ తప్పే ఉంటుంది. అయితే అందుకే ఇది తప్పు అవుతుంది అని చెప్పి టక్కన ఆ టాపిక్ ఎత్తుతాడు హరీష్. ఏది అమ్మాయిలు అనే టాపిక్ దగ్గర నేను నిన్న అమ్మాయిలు అని అన్నానా, అమ్మాయిలు నాకు అబ్బాయిలు సమానమే, ఇట్లాంటివన్నీ మాట్లాడతాడు. మళ్ళీ నేను అనలేదు రెడ్ ఫ్లవర్ అని, అక్కడ 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ తర్వాత అన్నా మీరు అన్న మాట ఏందన్నా, అన్న ఇప్పుడు ఏందన్నా మారుస్తున్నావు, అందరూ చూసిరు, అందరికీ అర్థమైంది, నువ్వు నన్నే అన్నావు, నాకు అర్థమైంది అంటే నిన్ను అనలేదు నేను, అక్కడ ర్యాండమ్గా అన్నా అంటే ఆ ర్యాండమ్ మీదకి వెళ్ళి నా మాట వచ్చింది అంటే నువ్వు మధ్యాహ్నం నుంచి పోగు చేస్తున్నావు అంటే లాస్ట్లో శ్రీజ అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. హరీష్ గారు మీరు గుండంకులు అనేది ఇక్కడ రెడ్ ఫ్లవర్ అన్న తర్వాత గుండంకులు అన్నాడు అంటే, కాదు ముందు నుంచే మధ్యాహ్నం నుంచి అంటాడంటే, మీరే అన్నారు మధ్యాహ్నం తను అనేది మీకు రిజిస్టర్ కాలేదు, మీరు నోటీస్ చేయలేదు, ఇక్కడనే నోటీస్ చేసినా రిజిస్టర్ అయినా, అందుకే రియాక్ట్ అయినా అని చెప్పినారు కదా. సో మీరు ఇచ్చిన యాక్షన్కి ఆయన రియాక్షన్ ఇచ్చిండు తప్ప, మీకు ఆయన ముందన్న సంగతి మీకు తెలియదు కాబట్టి ఆ టైంలో మీరు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు అని అన్నది. ఏమి లాజిక్ బట్టి నాకు అనిపించింది. ఆ తర్వాత గుండంకుల్ ఇది ఇష్యూ అయిపోయింది. ఆ తర్వాత బాడీ షేమింగ్ అనే పాయింట్ వచ్చింది, నన్ను ఎందుకు ఇమిటేట్ చేస్తున్నాను అనే పాయింట్ కూడా వచ్చింది. రెడ్ ఫ్లవర్ అని మీరు అనడం తప్పే అంటే, నేను రెడ్ ఫ్లవర్ ఫ్లోలో వచ్చింది, కాంటెక్స్ట్లో అట్లా రన్నింగ్ ఫ్లోలో కాంటెక్స్ట్లో వచ్చింది తప్ప నేను కావాలని మిమ్మల్ని అనలేదు. సో నాది అది తప్పు అనిపిస్తే కనుక దానికైతే నేను సారీ చెప్పిన, నేనైతే తప్పుగా మాట్లాడలేదు, పొరపాటున వచ్చుంటే సారీ అని నాకు సార్ ముందు చెప్పేసిన కదా అంటే, గుండంకులు అన్నారు కదా, అది అక్కడికే అయిపోయింది. దాని తర్వాత నేను లవ్ యూ అన్నది మర్చిపోయారా మీరు అని చెప్పి ఒక మాట అంటాడు. ఆ తర్వాత ఇక ఇక్కడ మీరెవరు నన్ను ఇమిటేట్ చేయడానికి అని ఒక పాయింట్ వచ్చింది. ఆ ఇమిటేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి, నీకు నేను ఇమిటేట్ చేస్తే ప్రాబ్లం ఏంటి, నువ్వెందుకు ఇమిటేట్ చేస్తాను, నేను ఎందుకు చేస్తాను, నువ్వెందుకు అది ఇది, నువ్వు గుండంకులు అన్నావు, ముందన్నావు, అప్పుడన్నావు, ఇప్పుడన్నావు, అంత పంచాయతీ జరుగుతుంది, ఒక్కొక్కరు అరుచుకుంటూ పోయారు ఇమిటేట్ చేయడం గురించి, ఇట్లాంటి గిరుపులు అన్నీ జరిగినాయి. సో ఇక్కడైతే ఈ ఇమాన్యుయల్ అంటే ఈ అరుపులలో గెలిచినట్టే బేసిక్గా. అంటే హరీష్ ఈయన నీళ్ళు తాగుతుంటే, నీళ్ళు తాగాల్సిందే, నాతో పెట్టుకుంటే నీళ్ళు తాగాల్సిందే అంటాడు.
మీరు సారీ ఫీలింగ్ లేదు మీకు. మీరు మిస్టేక్ చేస్తే సారీ ఫీలింగ్ లేదు. మీరు గుండంకులు అన్న తర్వాత అంటే నేను గుండంకులు అన్న నోట్లోకి ఇట్లా రాగానే మీరు అలిగిరేమనుకో నేను టక్కున వచ్చి పోయి హగ్ చేసుకొని నీకు సారీ చెప్పినానంటే చెప్పినావు అయితే ఏంది అన్నట్టుగా చూస్తాను. యూజర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటాడు. రెడ్ ఫ్లవర్ అని నేను నిన్ను అనలేదంటాడు. అంటే ఇమాజిన్ నుండి గుండంకులు అని నేను కూడా నిన్ను అనలేదన్నట్టే కదా అట్లయితే అంటాడు. మీరెవరు నన్ను ఇమిటేట్ చేయడానికంటే నేను చేస్తాను నా ఇష్టం. అంటే మీ ఇమిటేట్ చేయడం బాడీ షేమింగ్ కాదంటే కాదంటాడు. మీ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇమిటేట్ చేస్తున్నారు చెప్పండి అంటే నిద్ర అరుచుకున్నారు. ఆ తర్వాత అరవద్దు యూ మీట్ దట్ యూజ్లెస్ వేజ్ అంటే యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ అని అన్నాడు. ఇంట్లో కోసం ఆ డే 1 ఫుడ్ తినాడు ఆయన. ఆ తర్వాత పన్నీర్ బిర్యానీ తింటాడులే కానీ ఫస్ట్ అయితే తినాడు. కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఫుడ్ తినలేదు అని అంటాడు. ఎందుకని నన్ను సాక్రిఫైస్ చేస్తావు ఆ తర్వాత బదనాం చేస్తావు. నువ్వు ఏదో పెద్ద వీరోచిత సాహసాలు అండ్ సాక్రిఫైజులు చేసేసినట్టుగా ఫీల్ అయిపోయి నేను సాక్రిఫైస్ చేసినా వీళ్ళు ఒబీడియంట్గా లేరని పెట్టడం ఎందుకు? టైంకి దొరికినప్పుడు తినేసి అప్పడకుండా అయిపోద్ది కదా. ఆ 3 పూటలు తిండి లేక మళ్ళీ మాడుతున్న జనాలు ఉన్న టైంలో మీకు 3 పూటలు తిండి ఉంటే ఆ తిండి మీద అలిగి 3 రోజులు తినకుండా ఉండడం ఏ మాత్రం కరెక్ట్? ఆ తర్వాత సంచాలకుతో కావాలని ఆర్గ్యూ చేసిన నువ్వు చాలా తప్పు చేసినావు అన్నట్టుగా అంటాడు. ఏది మనీష్ అనే సంచాలకుతోటి ఈ మధ్యలో ఆర్గ్యూ చేయడం అనేది చాలా తప్పు. అంటే నేను మాట విన్నా, నేను కళ్యాణ్ అవుట్ అనగానే సంచాలక్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చిన అంటాడు. నాకేమనిపించింది అంటే సంచాలక్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ కళ్యాణ్ చేతితో పట్టుకున్నాడు అవుట్, అందుకే రెస్పెక్ట్ ఇచ్చిండు. ఒకవేళ ఈయన గమనించకపోయింటే అసలు అది కూడా ఉండకపోయేది, అక్కడ కూడా పెద్ద పంచాయతీ అయ్యేది. కానీ అయితే ఇక్కడ ఇలాంటి వాళ్ళ కోసం ఫుడ్ తినేది పోన్లే పాపం అనుకుందాం అని అనగానే వెనక నుంచి రీతి ఉంటుంది. ఇని ఎవరి దయా దాక్షిణ్యాల మీద మేము బతుకుతలేము ఇక్కడ, పోన్లే పాపం అవసరం లేదంటది. ఇమాన్యుల్ రాగానే ఇమాన్యుల్ కూడా చెప్తుంది. సో వీళ్ళిద్దరు పంచాయతీ. ఆ తర్వాత బర్నీ గారి నామినేషన్. బర్నీ గారి దగ్గర ఒక ల్యాగ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉందబ్బా, ఏమని అనుకోండి అదొకటి ఉంది. కానీ సరే ఫాస్ట్ ఫార్వర్డ్లు పెట్టుకుని చూడడమో కట్ చేసి ఎడిటర్ సెట్ చేయడమో ఇట్లాంటి చేస్తే బాగానే ఉంటుంది. సో ఇక బర్నీ గారు ఫస్ట్ ప్రియాని నామినేట్ చేస్తాడు. రీజన్స్ బాగాలేవు, రీజన్స్ లిటరల్లీ బాగాలేవు. బాగుంటే బాగున్నాయి అని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం. రీజన్స్ మంచి లేవు. దోశ రూల్ అనేది బ్రేక్ చేసినారు. ఏది దోశ మీరు ఇది ఎంటర్టైన్ చేస్తే ఇస్తా అన్నారు, సుమన్ శెట్టి అన్నకు అడగంగానే ఇచ్చినాను అంటున్నారు, ఇంతమంది చెప్పినారు కదా. దోశ రూల్ బ్రేక్ చేసారు ఒకటి. ఇప్పుడు మేము ఎగ్ దగ్గర మేము అట్లా చేసినందుకు మీరు నాకు తప్పు అంటే, మీరు దోశ దగ్గర చేసిన తప్పు అండ్ థమ్స్అప్ దగ్గర చేసింది పెద్ద తప్పు. థమ్స్అప్ మీకు తెలిసినా కానీ చెప్పకుండా తాగేసిరు, అది థమ్స్అప్ దగ్గర మీరు చేసిన తప్పు అని అంటే, థమ్స్అప్ దగ్గర పంచాయతీలు జరగలేదు, మీరు చేయబట్టి హౌజులో రక్కసం జరిగింది. ఇది రక్కసం జరిగింది మీరు చేయడం వల్ల, మేము థమ్స్అప్ తాగడం వల్ల ఏమీ జరగలేదు అని ఈ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి మీరు ఒక డాక్టర్ అయ్యుండి ఫుడ్లో ఎంగిల్ చేసారు, అది కరెక్ట్ కాదంటే నాకు ఇది నచ్చలేదు పాయింట్. ఎందుకంటే డాక్టర్ అనే ప్రొఫెషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నార్మల్ పర్సన్ అయినా కానీ హైజీన్ అనే విషయంలో కొంతమంది వెరీ హైజీన్గా ఉంటారు. ఇట్లా ముట్టడం కూడా ముట్టి ఇట్లా నాలుక మీదకి చేయి పోయిందంటే మళ్ళీ అందులో పెట్టడానికి అఫ్కోర్స్ ఎవరు ఇష్టపడరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమె ఏమంటుంది, ప్రియా నీకేమైనా బాధ ఉందా, నీకేమైనా బాధ ఉందా, మేమంతా ఒకటే ప్లేట్ కలుపుకొని తింటాం కూడా, అందరం ఒకరికొకరు తినిపించుకుంటాం కూడా, మాకేం ప్రాబ్లం లేదు, మేమంతా ఒక చెట్టుకు పూసిన కొమ్మలం, ఒక చెట్టుకు పెరిగిన కొమ్మలం, ఒక కొమ్మకు పూసిన పువ్వులం, ఒక పువ్వుకు పూసిన కాయలం అన్నట్టుగా అంతా కలిసిమెలిసి ఉంటారు అనమాట. కలిసి ఉంటారు. మాకేం ప్రాబ్లం లేదంటే, నీకు ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళందరికీ వస్తుంది, సోర్ త్రోట్ ఉండే కదా నీకు వాళ్ళందరికీ వస్తుంది అంటే, రాలేదుగా ఎప్పటి నుంచో ఉందిగా, తనుజ గారికి లేదా జలుబు, ఆమె వంట చేయలేదా, జ్వరం లేదా, వంట చేయలేదా, ఇట్లాంటివి అని చెప్తాను. మన దగ్గర ఐసోలేషన్ అంటే డెవలప్ కోరలే, మీలాగా మ్యానిపులేట్ చేయలేదు, మీలాగా ఇది చేయలే అని చెప్పి చెప్తాను. ఆ తర్వాత బర్నీ గారు ఇక్కడ మనీష్ ఇన్వాల్వ్ అయ్యిండు. ఆ తిండి అనే దగ్గర ఎంగిలి చేసింది అనే పాయింట్ మాట్లాడితే, నేను చూసిన నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అసలు ఎంగిలి చేయలేదామె అని చెప్పి, ఎంగిలి చేయడం అంటే అట్లా ముట్టిందంటే మళ్ళీ అందులో చేయబెట్టలేదు, ఇట్లాంటి ఎన్ని సపోర్ట్కి వచ్చేసిన మనీష్. అండ్ మధ్యలో కూడా మనీష్ అరవడం కానీ, ఇప్పుడు ప్రియా, శ్రీజ, మనీష్ వీళ్ళకి సైడ్ నుంచి ఎవరు బర్నీ గారిని నామినేట్ చేసినా కానీ బర్నీ గారి సుక్కలు చూపిస్తారు, ఒకరికి 4 మాట్లాడుతారు, టార్చర్ చూపిస్తారు. మనీష్ పంచాయతీ స్టార్ట్ అయింది, మనీష్ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత, మీరు స్నేక్ అనే పదం వాడిరు బ్రదర్, నేను మిమ్మల్ని తమ్ముడని పిలుస్తా అంటే పిలవకండి అంటాడు. నా ఎమోషన్స్ నేను బిగ్ బాస్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది యాక్సెప్ట్ చేశారు, అందుకే నేను నా బాక్స్ పట్టుకుని లోపలికి వచ్చిన, అదే బాక్స్ టాపిక్. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు, మీరు ప్రాపర్ జడ్జిమెంట్కి ఫెయిల్ అయ్యారు, ఫోకస్ లేదు మీ ఆటలో, బ్రదర్ అనే పిలుస్తాను మిమ్మల్ని, ఇది నా ఒపీనియన్ అంటే, అవసరం లేదు బ్రదర్ అని పిలవద్దు, అండ్ బ్రదర్ అని పిలిస్తే వెన్నుపోటు బొరవరు బ్రదర్కి అని చెప్తాడు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా అంటే, ఒపీనియన్ చెప్పినప్పుడు ఆన్సర్ అయిన దమ్ము ధైర్యం కూడా ఉండాలి. మ్యానిపులేట్ చేయడమే మీకు వస్తుంది. ఒపీనియన్ ఏంది ఒపీనియన్, ఆనియన్ పీస్ చిన్నది తింటే కార్నర్లో తీసుకొని తింటే ఆమె ఎంగిల్ చేసింది, ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అండ్ డాక్టర్ అనే ప్రొఫెషన్ తీసుకొచ్చారు అని చెప్పి ప్రియా అంటుంది.
డైరెక్ట్గా దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడండి అంటే ప్రియా అంటది. రియాలిటీ తెలియజేయకపోతే ఎట్లా అండి? రియాలిటీ షోలో రియాలిటీగా ఉండాలి. కమాన్, మీ రియాలిటీ తెలియకపోతే ఎట్లా? కమాన్, రియాలిటీ తెలవాలి అంటది. ఏ మాటకు ఆ మాటే ప్రియా చాలా ఇరిటేట్ చేస్తుందబ్బా, ఏమన్నా అనుకోరి. ఇక ఆ తర్వాత బరి నుండి ప్రొవోక్ చేయడమే, మీదంతా ప్రొవోక్ చేయడమే. నా లాకెట్ ప్రపంచమంతా తెలియదు అంటే ఇక్కడ అంటాడు మనీష్, లాకెట్ ప్రపంచం అంతా తెలుసు, మీరు లాకెట్కి సినిమా వేస్తున్నారు అన్నట్టు ఇట్లా మాట్లాడుతుంటాడు తీసేసినట్టుగా. ఆయన ఎమోషనల్ అన్నాడు, ఆయన సీక్రెట్ అన్నాడు, ఆయన ఏదో చెప్పిండు, వాళ్ళ గురువు గారు ఉంటారు అన్నాడు, వాళ్ళ అమ్మగారు ఎన్నో చెప్పిండు. అబ్బా, అన్నీ చెప్పినాక కూడా దాన్ని ఆ లాకెట్ వాల్యూ తీసేసినట్టు మాట్లాడడం, ఆ లాకెట్ గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఆ తొక్కల లాకెట్ ఎవరికి లేదు, ఆర్నమెంట్స్ లేవు, ఆయన చైన్ వేసుకోలేదు, ఈయన చైన్ వేసుకోలేదు, ఇట్లాంటివి అనడం నాకు నచ్చట్లేదు. అది మంచో చెడో రైటో రాంగో ఆయన ఊహించుకున్నంత, ఆయనకు అనిపించినంత ప్రీషియస్గా మనకు అనిపించకపోవచ్చేమో, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ అట్లా మాట్లాడడం. అన్ని అసలు ఫేక్, రియాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు, సచ్ ఏ మ్యానిపులేటర్ అని చెప్పి మనిషి ఎక్కుతూనే ఉన్నాడు అబ్బా కంటిన్యూగా. అంటే నువ్వు 100 మందిని చూసి ఉండొచ్చు, నాలాంటి చూడలేదని చెప్పి బర్న్ అని అంటాడు. సినిమాటిక్ డైలాగులు పోయినాయి. నీలాంటి చూసినా, నీలాంటి 100 మందిని చూసినా ఈ డైలాగులు కొలుచుకోవడాలు ఇవన్నీ. ఆ తర్వాత హరీష్, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తా, హరీష్ గారు నేను మిమ్మల్ని నామినేట్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే మీ హెల్త్ బాగాలేదు కదా అంటాడు బర్నీ అన్న. అనగానే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను, మీరు చేయాలని కూడా చేసుకోవచ్చు, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను, టైం వేస్ట్ అవసరం లేదు అంటాడు. ఆ తర్వాత బర్నీ గారు ఉండి ధీమాన్ పవన్ నామినేట్ చేసిండు, ఏందో అది రివెంజ్ నామినేషన్ లెక్క నంది, నువ్వు నాకు చేసినా కూడా నేను నీకు చేస్తానంటే చేసిండు. ఇది కంటిన్యూ అవుతుంది వీళ్ళ మధ్యలో. ఆ తర్వాత మీరు రివెంజ్ నామినేషన్ చేస్తున్నట్టున్నారని ఎగ్ టాపిక్ దగ్గర మొత్తం స్టోరీ అంతా చెప్పి శ్రేష్ఠి ఏడ్చింది, ఏమైంది, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, అన్ని డిస్కషన్స్ అయిపోయినాయి. అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నేను సారీ చెప్పినా కానీ మీరు మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చారు, అది నాకు నచ్చలేదు అని టోటల్గా నామినేషన్ చేసేసింది. అయిపోయింది, బర్నీ అన్న నామినేషన్ అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి మీకు తెలుసా తెలీదా, ఇప్పుడు ఎగ్ విషయం మీకు తెలిసి తెలీదా, కానీ మీ మీద నమ్మకం ఉండేది, కానీ ఆ తర్వాత నమ్మకం ఏంటంటే ఎగ్ టాపిక్ వల్ల పోయిందంటే ఎగ్ టాపిక్ వల్ల పోయింది. మీరు ఎగ్ దొంగతనం జరిగినప్పుడు మీకు తెలిసినప్పుడు అది చెప్పకపోతే ఇప్పుడు మీకు ఒక మీరు సమర్థించుకోవడం ఎక్కువ ఉంది, మీరు నాకేం సంబంధం లేనట్టు సమర్థించుకుంటున్నారు, తనుజా గారికి కూడా సంబంధం లేదు, తనుజా గారికన్నా సంబంధం ఉంది కానీ నాకేం లేదన్నట్టుగా మీరు పోర్ట్రే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప. కానీ అక్కడ మీరు చేసిన పాయింట్కి మీరు ఆ తర్వాత డల్ అయిపోయారు. మీరు డల్ అయ్యి ఆ తర్వాత మీ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. తనుజ గారు కూడా మా కళ్ళలో కలిపెట్టి చూడలేకపోతారు, మీరు కాన్ఫిడెన్స్ లో అయింది, ఆ తర్వాత మీరు డల్ అవుతూ వచ్చారు. ఇంకో పాయింట్ కింద మీరు కొంతమందికి పార్షాలిటీ చూపిస్తున్నారు, కొంతమందికి బయాస్డ్గా కనిపిస్తున్నారు అనే పాయింట్ కూడా చెప్తాడు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కళ్యాణ్ డీసెంట్గా నామినేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బర్నీ అన్న కూడా గట్టిగా ఏం అరవలేదు, సింపుల్గా డిస్కషన్ అయింది. డల్ అవ్వడానికి కారణం ఇక్కడ బర్నీ అన్న అంటారు, కరెక్ట్గా చెప్పినావు బ్రదర్, నేను డల్ అవ్వడానికి కారణం దొంగతనం కూడా చేయలేదు నేను, కానీ దొంగతనం చేయకుండా అది బ్లేమ్ తీసుకోవడం మాత్రం మాకే అవుతుంది అని అంటాడు. ఎందుకంటే అందరి దృష్టిలో టార్గెట్ అయిపోయింది కాబట్టి ఆయన బాధ. టీం అంతా కలిసి ఎగ్ అనే పాయింట్ మీద టార్గెట్ చేసి నన్ను నామినేట్ చేస్తున్నట్టుంది అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ అండి, ఇక్కడ గెలుపు ఓటములని కాదు, ఎలా ఆడామనేదే ముఖ్యం. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, కానీ మీరు సారీ చెప్పినట్టుగా అనిపించలేదు, సమర్థించుకున్నట్టుగా ఉంది, నాకు హ్యూమానిటీ ఉంది, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చేసిన కాబట్టి నేను సారీ చెప్తున్నా అని ఇట్లా సమర్థించుకున్నట్టు ఉంది, కానీ మీరు మనస్ఫూర్తిగా సారీ చెప్పినట్టు లేదు అని చెప్పేసిండు. ఆ తర్వాత దొంగతనాలు అసలు నాట్ ఏ మ్యాటర్ అన్న, ఈ పాయింట్ నాకు నచ్చింది కళ్యాణ్ దగ్గర నుంచి. దొంగతనాలు నాట్ ఏ మ్యాటర్, అసలు మ్యాటరే కాదు, కానీ ఆ తర్వాత మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మ్యాటర్ అవుతుంది అని. కానీ ఈ పాయింట్ని యాడ్ చేసింది మాత్రం డిమాండ్ పవన్ అబ్బా, క్రెడిట్ గోస్ టు డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ అక్కడి నుంచి అంటాడు, దొంగతనాలు మ్యాటర్ కాదన్న, థెఫ్టే మ్యాటర్ కాదు, ఆ తర్వాత మనం ఎట్లా మార్చుకున్నాం, ఎట్లా సరిదిద్దుకున్నాం తప్పుని అనేది మా పాయింట్ అవుతుంది అని ఒక పాయింట్ చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ హరీష్ని నామినేట్ చేసిండు. ఇక్కడ కూడా గట్టిగానే మాట్లాడు, నాకు మీరు కనబడట్లేదు సార్, మీరు ఇది కాదు సార్, ఇది ఎట్లుందంటే మనకి పోసాని కృష్ణమురళి గారు టెంపర్ సినిమాలు ఉంటుంది చూడు, సార్ మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్ ఆ టైప్లో మీరు ఇది కాదు సార్, మీరు ఇది కాదు, మీరు వేరే సార్, మీరు నిల్చుని స్టాండ్ తీసుకుంటారు సార్, మీరు మిమ్మల్ని చూపించట్లేదు సార్, మీరు వేరే అయ్యారు సార్, మీరు వేరే అయ్యారు అని అంటే చూపిస్తే ఇప్పుడు ఒరిజినల్ హరీష్ని చూపిస్తా నీకు, చూపిస్తే ఇప్పుడు అని చెప్పి ఎవరైతే ఇతని మంచి సైడ్ నుంచి నరకుండా వచ్చినా కానీ నువ్వు ఎటు నుంచి నరకుండా వస్తే నన్ను నామినేట్ చేసినాక అన్నట్టుగా ఈయన నరకడమే వెనకాల బరకడమే ఇప్పుడు చూపిస్తా. అండ్ ఇంకో పాయింట్ చెప్తాడు అబ్బా, ఈ పాయింట్ నాకు వ్యాలిడ్గా అనిపించింది. ఏమంటాడంటే ప్రొఫెషన్ని తీసుకొచ్చి నువ్వు ఈ ప్రొఫెషన్ కదా, నీకు గట్స్ లేవా నా కోసం స్టాండ్ తీసుకోవడానికి అని అన్నారు, అది నాకు నచ్చలేదు, నా ప్రొఫెషన్ తీసుకురావద్దాను. కానీ హరీష్ అంటాడు, అగ్ని పరీక్షలో కావాల్సిన ప్రొఫెషన్ ఇక్కడ మాత్రం వద్దా నీకు అని అంటాడు.
కాదు నాకు ఆ వర్డింగ్ తప్పు అనిపిస్తుంది, మీరు అట్లా చెప్పొద్దు అన్నట్టుగా, నాకు గట్స్ లేవు అన్నప్పుడు అది కూడా పాయింట్ కాదు. అంటే నా భాష నా భావం ఇంత ఉంటుంది, అంటే మీ భాష మీ భావం ఇట్లా పోర్ట్రే అవుతుంది అన్నప్పుడు అది రాంగ్ కదా అని కూడా చెప్తాడు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత చూసుకోండి, మీకే హార్ష్ రియాలిటీ తెలుస్తుంది. అంటే బయటకు వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ అయితే నేనే తగ్గుతా, నేనే సారీ చెప్తా, లేదు అంటే వేరే రకంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత దీనికంటే ముందు ప్రొఫెషన్ వాడడం కరెక్ట్ కాదు, ఇట్లాంటివన్నీ బాధ అనిపించింది అంటే, నీకు బాధ అనిపించింది నాకు నచ్చినట్టుకుంటా, నాకు నచ్చినట్టు చేస్తా అని చెప్పి హరీష్ గట్టిగానే అరిచిండు. కొంచెం చిన్న డిస్కషన్ అయిపోయింది, నామినేషన్. ఆ తర్వాత ఫ్లోరా వచ్చి తనుజ నామినేట్ చేసింది. ఎందుకంటే అన్యాయం అయింది అనిపిస్తలేదు, అసలు నాకు సంబంధం లేని, అంటే మీకు సంబంధం లేని టాపిక్లో నన్ను నామినేట్ చేశారు, అసలు డస్ట్బిన్ది, ఈ షాంపూది, ఈ ఫ్రీ బర్డ్ది, ఇవన్నీ మీకు సంబంధం లేనివి కదా అన్నట్టుగా అడుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అబ్బా, నైట్ అనుకుంటా డిస్కషన్స్లో ఒక మాట అంటుంది, ఎవరు తనుజ గట్టికిస్తుంది అబ్బా, ఏమంటుందంటే, ఒక నిమిషం, ఫ్లోరా తనుజ, ఇక్కడ మీ ప్రాబ్లం కాదు కదా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు దీని మీదకి వెళ్ళి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా అన్న సెన్స్లో ఫ్లోరా ఉంటే, తనుజ ఏమంటుంది తెలుసా, అంటే ఆ తర్వాత డిస్కషన్స్లో, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు రమ్మనంటున్నారండి, మమ్మల్ని కూడా రమ్మనద్దు కదా, ఇప్పుడు వేరేటోళ్ళ ప్రాబ్లం దాని మీదకి వెళ్ళి నేను మిమ్మల్ని నామినేట్ చేయదు అన్నట్టు, వేరేటోళ్ళ ఇద్దరు ప్రాబ్లమ్స్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎందుకు సపోర్ట్ చేస్తా, చేయదు కదా అన్న డిస్కషన్ అయింది. హ్యాండ్ రైజ్ చేయాలి, మీకు సపోర్ట్ చేసేటోళ్ళు అవన్నీ మీరు అడిగారు, అదేం నచ్చలేదు, అండ్ తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాను అనుకుని నచ్చలేదు, సపోర్ట్ చేయట్లేదని చెప్పి అని అంటారు, మీకు సపోర్ట్ చేసిందే మేము అని అంటే, చేసిర్లేండి, అక్కడ సంజన టాపిక్ అప్పుడు మీరు బయట ఇమాన్యుల్తో కూర్చొని అవుతా ఉన్నారని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేస్తుంది, చేస్తే ఇక్కడ చెప్తుంది, అక్కడ ఆ డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఇక్కడ మేము సంజన గారికి క్లాస్ బీక్తున్నాం, చెప్పడానికి ట్రై చేస్తున్నాం, ఆ తర్వాత ఆమెకి ఎంతకీ వినకపోతే మేము బయటకు వచ్చి ఇమాన్యుల్ లేదు అంటే నవ్వినాం, కానీ మీకోసం నవ్వలేదు, మీకోసం స్టాండ్ తీసుకోలేదని కాదు, మీకోసం నిలబడడం స్టాండ్ తీసుకున్నాం. అఫ్కోర్స్ అప్పుడు 14-1 అయింది, అదే సంజన వర్సెస్ హౌస్ అంతా అయింది. రైట్, నెక్స్ట్ సంజన ఇక్కడ వెనక నుంచి వెళ్ళి వేస్తూ ఉంటుంది ఫ్లోరా షైన్ గురించి. తర్వాత సంజన డిమాండ్ పవన్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఇక్కడ డిమాండ్ పవన్ నామినేట్ చేస్తుంది ఫ్లోరా. ఎందుకంటే డిమాండ్ పవన్ గారు, మీరు సంజన గారి స్పోక్స్ పర్సన్, ఆమె తరపున నుంచి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు అంటే, లేదు నాకు అనిపించింది, చెప్పినా చేసినాయి అని చెప్తుంటాడు. అండ్ డిమాండ్ పవన్కి మీరు మాట్లాడడానికి ప్రాబ్లం ఏముంది, బ్యాడ్ వర్డ్స్ ఇక్కడ చెప్తారన్నట్టు, బ్యాడ్ వర్డ్స్ వాడారు కదా మీరు అది అని అంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జస్ట్ పెద్ద డిస్కషన్ ఏం కాదు, మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి నేను ట్రై చేసిన, అసలు మీకెందుకు సంబంధం అని మా ఇష్యూల మధ్యలో వచ్చి దూరేరు అన్నట్టుగా అడుగుతుంది ఫ్లోరా. అడిగితే నేను మ్యాటర్ ఎందుకు తెలుసుకోవడానికి, అసలు ఇష్యూ ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన, ట్రై చేసిన అని అంటాడు. అక్కడ క్లోజ్ అయిపోతుంది. పెద్ద పాయింట్లు ఏం లేవు, కానీ ఈమెకి ఏం లేదబ్బా, ఇంకేం చేస్తుంది చెప్పు, ఈమె మనసులో కుళ్ళు కుతంత్రం కక్ష ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ అంటే మెల్లగా సైలెంట్ వార్, కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది సంజన వర్సెస్ ఫ్లోరా. సో ఆ కోల్డ్ వార్ ఉండడం వల్లనే, అసలు కోల్డ్ కాదు హాట్ వారే ఉండే మొన్నటిదాకా, సో పోయిన వారం ఉన్న లొల్లి వల్లనే ఈమె సేవ్ అవుతుంది అన్న ఉద్దేశం కూడా సంజన అక్కకు ఉంది. అందుకే సంజన అక్క ఏమంటుంది ఇమాన్యుల్ తోటి, అంటే నామినేషన్స్ తర్వాత, ఒరే కొంతమందిని మనం జాకేసి లేపడం వల్ల ఆగిపోయారా, అసలు మనం పట్టించుకోకపోతే ఎలిమినేట్ అయిపోయేటోళ్ళు, మనం అనవసరంగా జాకేసి లేపినాం, ఈసారి ఎవరికి జాకేసి లేపొద్దు అనే పాయింట్ డిస్కస్ చేస్తూ ఉంటుంది. అది కంప్లీట్లీ ఫ్లోరా షైని గురించి. బయట ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి ఒక క్లారిటీ ఉందబ్బా. సేమ్ నాకు కాంబో చూడురి, శివాజీ అన్న టేస్టీ తేజ, వీళ్ళిద్దరి కాంబోలో ఈ లాజికల్ మాట్లాడుకోవడం, ఈ అనాలిసిస్ గట్టిగా చేయడం ఉంటుంది కదా, సేమ్ దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇక్కడ సంజన, గల్రాని, ఇమాన్యుల్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఇమాన్యుల్ అంటాడు, ఎగ్ టాపిక్ ఆల్రెడీ బయటకి ఫన్నీగా పోయింది కాబట్టి అసలు ఇక్కడ ఏం లేదు, ఈ బిత్రోళ్ళంతా వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు ఎగ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి తీసుకొచ్చి నామినేషన్ చేయడం అనేది సిల్లీ థింగ్ అయిపోతుంది, ఘోరం. వీళ్ళకి అర్థమవుతలేదు అసలు, అది నిజంగా సీరియస్గా పోతే నాగార్జున గారు కొంచెం దాని గురించి అడిగేటప్పుడు అడగలేదంటే అయిపోయింది, అది ఫన్నీగా అయిపోయింది, వీళ్ళు దాన్ని పట్టుకొని సీరియస్ చేస్తారు తప్ప ఇంకేం లేదు, అంతా సగం సగం తెలుగులతో ముందరికి పోతున్నట్టుగా చెప్తున్నట్టు. ఆ తర్వాత ఇక్కడ హరీష్ వచ్చిండు, బర్నీని నామినేట్ చేసిండు. పెద్ద మనిషి అంటే పెద్దరికం ఉండాలి, ఏజ్లో పెద్ద కాదు, మీరు సంజన గారి వల్ల మీరు మాకు తెలిసిపోయింది, మీరు గుడ్డు బాయ్, గుడ్డు విషయంలో మీరు అర్థమైంది, మీరు గుడ్డు బాయ్ అని, మొక్కజొన్న పొత్తు ఒలిచినంత నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఓవర్ స్మార్ట్ తోటి ఉంటారు, మీరు నమ్మక ద్రోహం చేస్తారు, స్టాండ్ తీసుకోలేదు, ఎగ్ టాపిక్ వచ్చినప్పుడు చెప్పొచ్చు, చెప్పలేదు, మీరు దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇట్నే కొలుచుకుంటూ ఉన్నారు కంటిన్యూగా, కపట నాటకాలు ఉన్నాయి మీ దగ్గర, ఇట్లాంటివి అనగానే కపట నాటకం ఇవన్నీ అనద్దు అని అన్ని. తర్వాత ఇంకా బర్నన్ ఆయన వర్షం చెప్తుంటాడు, మీరు మీ వల్ల హౌస్ హార్మోనీ సఫర్ అయింది, హౌస్ అంతా సఫర్ అయింది మీ వల్ల, మీరు అసలు చాలా తిండి మానేసి ఏం డ్రామా చేస్తారు, సింపతి డ్రామానా, సింపతి చేస్తున్నారా, చిచ్చి అని అంటాడు. నీకు భయం అవుతుందా తడబడుతున్నావు, భయం అన్నారు. అంత జరిగింది. వీకెండ్ తెలిసింది కదా ఏంటిదో, మీ గుణం ఏందో వీకెండ్ అర్థమైపోయింది కదా అని చెప్పి బర్నన్ అంటాడు.
హైలైట్ ఏంటంటే భరణ్ ఇన్ని జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అందరికీ గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు అబ్బా. ఫేక్ మీరు ముందు ఒక రకం వెనకాల ఒక రకం ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ అయినాయి. థమ్స్అప్ దొంగ పెద్ద మనిషి అంటున్నారు కదా, థమ్స్అప్ దొంగతనం ఎవరు చేసి నువ్వే కదా ఇట్టిట్ట పట్టుకొని పోయినావు కదా అని చెప్పి వీడియో చూపించినట్టున్నారు వాళ్ళకి, మన చూపేలే. రైట్, ఫేక్ మీరు ముందు ఒక రకంగా వెనుకొక రకంగా ఉంటారు, గుడ్ బాయ్ ఇది అని డిస్కషన్స్ అయినాయి. ఆ తర్వాత హరీష్ ఉండి ధైర్యంగా దొంగతనం చేసా, ధైర్యంగా దొంగలకే దొంగ నేను, మాస్క్ ఆఫ్ జారో నేను, బ్యాక్ ఫైర్ అయ్యింది మీకు అది ఇదంట. పోయి అమ్మో దొంగలకే దొంగ, మాస్క్ ఆఫ్ జారో ఎక్కడనో పడతాయి ఈ పదాలన్నీ కూడా. రైట్, ఆ తర్వాత ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ అయింది, గట్టిగా జరిగింది. నీకు ఆడోళ్ళు సమానమా అంటే ఎస్ సమానమే, ఆడోళ్ళు మగవాళ్ళు సమానం అంటే ఎస్ సమానం అంటే మరి ఎందుకు అట్లా అని మీరు ఏమన్నారు, మమ్మల్ని కూడా ఆడోళ్ళు అని అన్నారు అని ఈ డిస్కషన్ జరిగినాయి. అండ్ అమ్మాయిలు మగవాళ్ళు సమానం సమానమే, మీరు మాట్లాడకండి మీరు దొరికిపోయారు మీరు అమ్మాయిని చీప్గా మాట్లాడారు, మీరు దొరికిపోయారు అని చెప్పి నువ్వు దొరికిపోయాను అని చెప్పి ఇద్దరు గొలుసుకున్నారు. ఆ తర్వాత తప్పు చేసి రైట్ అని చెప్పి నన్ను నామినేట్ చేయడానికి ఏంది అని చెప్పి నవ్వుకున్నాడు. తప్పు మీది అని చెప్పి మాట్లాడుకున్నారు, అయిపోయింది. దొరికితే దొంగలే అందరూ అని చెప్పి డిస్కషన్ అయిపోయిన తర్వాత శ్రీజ వచ్చింది, బర్నీని నామినేట్ చేసింది. అదే స్టేజ్ మీద పాయింట్తో నామినేట్ చేసింది ఫస్ట్ థింగ్, కానీ అది మనకి ఇక్కడ టెలికాస్ట్లో చూపించలేదు. ఆ తర్వాత మనకి చూపించిన పాయింట్లు ఏంటంటే బర్నన్నకి హ్యుమానిటీ, జెన్యూనిటీ, ఈ పాయింట్ ఒకటి. మీరు హ్యుమానిటీకి ఎక్కువ ఓటేస్తా అన్నారు కదా, మళ్ళీ జెన్యూనిటీ అంటారైంది. అండ్ మీరు గ్రూప్ గేమ్ ఆడతారు, మీరు మ్యానిపులేటివ్, మీరు లయర్, ఇట్లాంటి అన్ని పేర్లు పెట్టిందా ఒక్కటి కాదు రెండు కాదు, ఎన్నన్నా చెప్తా. మ్యానిపులేటర్, ఇన్ఫ్లుయెన్సర్, లయ్యర్, ఆ లాకెట్ విషయంలో పెద్ద స్టంట్ వేసిర్రు, అంతకుమించి ఇంకేం లేదు అని ఈ పాయింట్స్ అన్ని మాట్లాడింది. మీరు ఇండివిజువల్ గేమ్ ఆడతారు, గ్రూప్ గేమ్ ఆడుతారు అని ఇట్లాంటివన్నీ. శ్రీజాకి ఇమాన్యుల్ ఒక మాట అంటాడు, ఈసారి ఛాన్స్ వస్తే ఓనర్స్ రూమ్లోకి ఎవరిని పంపాలనుకుంటారు అంటే లేడీస్ని పంపుదాం అనుకుంటున్నాం, వాళ్ళు తిండి తినలేకపోతున్నారు అని ఒక పాయింట్ మాట్లాడతాడు. కానీ ఈ పాయింట్ని శ్రీజ బర్నీ అన్నాడు అనుకొని మీరేమన్నారు, ఈసారి అమ్మాయిని పంపిస్తా అన్నారు కదా, మీరు ఛాన్స్ రాగానే మీరు ఓనర్ అవ్వడానికి వచ్చేసారు కదా అంటే అక్కడ రాము మిగతా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ అవకాశం మా చేతుల్లో లేదు, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది చేసిర్రు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాము కొంచెం నిలబడి మాట్లాడతారు కొంచెం సపోర్ట్ చేయడానికి. ఇదంతా మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ రామ్ అంటాడు అన్నట్టు, ఎందుకు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ దాని మ్యాటర్లో సలహస్తున్నావు, అవసరం లేదు కదా అని చెప్పి ఇట్లాంటి మాట్లాడుతానంట. అంతకంటే ముందు నామినేషన్లో జరిగిన ఇన్సిడెంట్లకు సంబంధించిన సీన్ అన్నట్టు అది, అందుకే మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేసింది శ్రీజ. రామ్ ఎందుకు వస్తున్నావు అన్నది. ఆ తర్వాత శ్రీజ మీరు టీంని దొక్కేస్తున్నారు అంటే నా టీంని నేను దొక్కేస్తున్నానా, అసలు నేను ఏమని చెప్పింది తెలుసా, అసలు ఈ సెలక్షన్ అంతా లేకుండా ముందే మన టీంలోంచి కానీ మన టెనెంట్స్లోని కానీ ఎవరైనా ఓనర్స్గా పోవాలి అంటే అది ఖచ్చితంగా రాముయే, ఎందుకంటే టాస్క్లో అద్భుతంగా ఆడిండు, అతనికి వచ్చినంత అప్లోజ్ ఈరోజు హౌస్లో ఎవరికి రాలేదు, కాబట్టి ఖచ్చితంగా రామే ఉండాలి అని చెప్పిందంటే రాము ఎస్ అంతా జరగకుండా ముందే చెప్పిండు అన్నట్టుగా డిస్కషన్ అయింది అని చెప్పాడు. ఆ తర్వాత ఇదే ఆ టాపిక్ డిస్కషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఉండి ఎక్స్ప్లెనేషన్లు చాలు, క్లారిఫికేషన్లు కాదు, ఇక్కడ నామినేషన్స్ అయిపోతే కథం చేయండి అని అనడం. సంజన ఆల్రెడీ 2-3 సార్లు చెప్తుంది శ్రీజాకి క్లోజ్ చేయి అంటే అవసరమైతే నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో, చోరేటాన్ని వేసుకొని కూర్చోపో, నువ్వు వెనకాల పోయి కూర్చోపో, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. రైట్, శ్రీజ మీ పాయింట్ అయిపోయిందా అని బిగ్ బాస్ మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగితే అయిపోలేదు బిగ్ బాస్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాడు, పట్టించుకోదు బిగ్ బాస్ని కూడా. శ్రీజ ఉండి మీకు హ్యుమానిటీ కొంచెం ఉంది అదే డిస్కషన్స్ అయితే. ఆ తర్వాత శ్రీజ హరీష్ని నామినేట్ చేసి మీవన్నీ ఇండివిజువల్లే, ఇక్కడ ఆడేటి అన్నీ ఇండివిజువలే, గ్రూప్ ఆడతాం కావచ్చు, టీమ్గా ఆడతాం కావచ్చు, కానీ ఇండివిజువల్ ప్లే ఉంటుంది, ఎవరిది వాళ్ళు ఆడుతూ ఉంటారు, మీరు కూడా మీకు నచ్చినట్టుగా ఆడుతూ వేరే స్టార్టింగ్ నుంచి కూడా. సో గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏది మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో నేను సంజన సెలెక్ట్ చేసుకున్నాను, మరి మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మీరు ఎందుకు ఆడలేదు, సరే నేను అక్కడ నిల్చున్నప్పుడు నా కాలం ఎందుకు కట్టెలు ఎందుకు తీసేయలేదు, రాడ్స్ తీసేస్తే నేను పడిపోయేదాన్ని కదా అంటే మా ప్రియారిటీ లెవెల్స్ ఇట్టున్నాయి అట్టున్నాయి అని చెప్పి ప్రియారిటీ ఇదంతా మాట్లాడితే అదే టాస్క్లో ప్రియారిటీ లెవెల్స్ ఎవరెవరి ఉన్నాయి, ఎవరిది ఫస్ట్ అవ్వాలి, పవన్ది కావాలి, ఆ తర్వాత పవన్ అన్న కళ్యాణ్ అన్న కావాలి, ఆ తర్వాత ఎవరైనా ఛాన్స్ ఉంటే వేరే వాళ్ళకి ఉండాలి, అట్లా అనుకున్నాం మేము. ఇవన్నీ డిస్కషన్ చేశారు. ఇండివిజువల్ గేమ్ సంజన క్యాప్టెన్ అయ్యేంత వరకు నాకు బాగానే అనిపించింది, కానీ సంజన క్యాప్టెన్ అయినా ఓకే అనుకున్నా, కానీ వన్స్ సంజన క్యాప్టెన్ అయిన తర్వాత ఫ్లోరాని హిట్లర్ లాగా నా లగేజ్ తీసుకురా అంది కదా, అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళ క్యాప్టెన్సీ ఇప్పుడు ఇలాంటి రాంగ్ పర్సన్గా వచ్చింది అని చెప్పి బాధ అనిపించింది. అందుకే కోపం వచ్చింది. అంటే మీరు కావాలని కోపానికి వచ్చారు సార్, మీరు చాలా టూ మచ్గా చేసారు, నేను ఇదే ఎక్కడున్నా చాలా టూ మచ్గా చేసారు, మీరు నాతో మాట్లాడని అన్నారు, మీలాంటి వాళ్ళతో ఉండని అన్నారు, ఇట్లాంటివన్నీ చెప్పారు, నాకు నచ్చలేదు. అండ్ మీరు ఒక్క నిమిషం రాంగ్ పర్సన్ తెచ్చిపెట్టారు, నా భాష నా భావం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మాకైతే అట్టింగ్ అనిపించింది. ఆ క్లిప్పులు చూస్తుంటే మాకు అర్థమైంది మీరు రెడ్ ఫ్లవర్ అని కావాలని ఆయన అన్నారు అంటే నేను కావాలని అనలేదు. ఎస్ నేను కావాలని అంటే నీకేంది ఇట్లాంటివి మాట్లాడుతున్నాను అనమాట ఆయన. ఆడవాళ్ళతో ఫైట్ ఏంటి అన్నట్టుగానే మీరు
అనిపించింది. అక్కడ పోర్ట్రే అయింది అదే. ఆడవాళ్ళని కంపేర్ చేస్తూ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది మాకు ఆ విజువల్స్ చూస్తుంటే అని చెప్తే నేను సర్కాజంగా అన్నా. నీకు అర్థమవుతలేదు ఎటకారం మీరంతా మీరు రెడ్ ఫ్లవర్ ఇంటెన్షనల్లీ అన్నారు అంటే యాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ గుండంకులని ఎవరన్నారు, మధ్యాహ్నం పూట గుండంకులని ఎవరన్నారు అంటే శ్రీజ అంటది. మధ్యాహ్నం గుండంకులు అన్న విషయాన్ని అసలు విషయం మీకు తెలియదు మీకు సాయంత్రం అప్పుడే గుండంకులు అన్నది తెలుసు, దాని మీదకి కదా డిస్కషన్ జరిగిందంటే ఆయన చెప్పలేకపోయాడు. డైవర్ట్ చేసిన అటు ఇటు డైవర్ట్ చేసిన మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల చాలా టఫ్, మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం నయ్యం అని చెప్పి మాట్లాడుతుంది. తిండి తినకుండా ఉండడం ఇవన్నీ అండ్ ఫుడ్ తీసుకొస్తే అట్లా. తర్వాత మధ్యలో కూడా మాట్లాంటాడు హరీష్, మిడిమిడి జ్ఞానం ఉంది, సగం తెలివి ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు అన్నట్టు. అది మీకు తెలియదు. బాడీ షేమింగ్, ఇమిటేషన్ చేయడం బాడీ షేమింగ్ కాదా, మీరు ఎందుకు ఇమిటేట్ చేసారు? ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు కూడా ఇమిటేషన్ చేసారు ఏ అన్నారు కదా, ఇమిటేట్ ఎందుకు చేసారంటే నేను ఇమిటేట్ చేయడం బాడీ షేమింగ్ కాదు, ఇమిటేట్ చేయడం ఏం తప్పు కాదు, ఇమిటేట్ చేయడం రాంగ్ కాదు అనుకుంటే ఇట్లాంటివన్నీ చెప్తాడు. నేను వెళ్ళిపోతా ఏంది వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోతాడే నీలాంటి వాళ్ళు ఉన్నా కష్టమే అంటే పో అని చెప్పి అన్నారు. పో అనగానే అంటాడు సార్ దమ్ముంటే పంపించేయమనండి వెళ్ళిపోతా అనగానే అంటే మీరు ఎవరికి దమ్ముంటే అంటున్నారు, బిగ్ బాస్కి దమ్ముంటే అంటున్నారా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి హౌజులంతా రియాక్ట్ అయ్యారు. దాంతోపాటుకి ఇక్కడ మనకి ఇక్కడ దమ్ముంటే అనే పాయింట్ రాగానే ఇక్కడ అంతా వీళ్ళంతా రియాక్ట్ అయ్యారు కదా. అనగానే దమ్ముంటే అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు, మీరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పి తనుజ అంటుంది. అనగానే ఎవరెవరైతే మాట్లాడదాం అనుకుంటారో మా ఇద్దరి మధ్య పంచాయతీలో మధ్యలో వచ్చి మాట్లాడదాం ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు దమ్ముంటే ముందుకు రాని అంటాడు. మళ్ళీ ఓరి నీ దమ్ము పాడుగా దమ్ము దమ్ము శ్రీజ దమ్ము ఉంటే ముందుకు రారి, మా మధ్యలో మాట్లాడడానికి వచ్చిన దమ్ము అనకండి, మీరు మంచిగా మాట్లాడండి అని చెప్పి తనుజ అంటుంది. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఇదైతే లాగొద్దు, చాలా సిల్లీ ఫైటింగ్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడతారు. ఇక చాలా కొంచెం డిస్కషన్ గట్టిగా అవుతుంది. తప్పు మీది కాదు వాళ్ళది తప్పు, దొంగ అంటే తప్పు లేదు, చాలా ఉంటుంది అప్పుడు డిస్కషన్. అదంతా అయిపోయిన తర్వాత నామినేషన్ అయిపోతుంది. మొత్తానికైతే ఇక్కడ సంజనకు ఆపర్చునిటీ ఇస్తాడు బిగ్ బాస్ మా ఇచ్చి ఒక నామినేట్ చేయాలి మీరు అనగా సుమన్ శెట్టి అన్న అనగానే సుమన్ శెట్టి అన్న ఇక ఫైర్ అవుతాడు కదా, రుద్దుకోవడానికి ఉన్నాను అంటాడు. మీరు చాలా తప్పు మాట అన్నారండి, మీరు ఫైనల్ నాకు చాలా బాధపడ్డా, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, మీరు 8 మెంబర్సే ఉన్నారు అని అన్నారు, అది నాకు నచ్చలేదు అంటే అన్న అంటే తప్పేముంది, నేను 8 మెంబర్స్ అంటే అందులో నేను లేని కావచ్చు 9 మెంబర్స్లో, మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారా అని అన్నాడు. అబ్బో వాటే కవర్ డ్రైవ్ అనుకున్నా. ఫ్యామిలీ గురించి నేను ఏడుస్తున్నా ఆ టైంలో మీరు అట్లా అనడం నాకు అస్సలు నచ్చలేదు. పర్సనల్గా నేను ఎవరిని తొక్కాలని చూడను, కానీ మీరు కనీసం ఒక్కసారైనా నాకు అది సారీ చెప్పకపోయేసరికి నాకు బాధ అనిపించింది. శ్రీజాని నేను నామినేట్ ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? శ్రీజ నా కోసం నిలబడ్డది, శ్రీజ నా కోసం కష్టపడి ఆడింది. నేను ఈరోజు క్యాప్టెన్ అయినట్టు కారణం శ్రీజ. అఫ్కోర్స్ నేను ఆమెను సెలెక్ట్ చేసుకోవడం, ఆమె ఆడడం మా ఇద్దరిది మ్యూచువల్గా ఉంది కాబట్టి నేను ఆమె నామినేట్ చేయలేదు, నాకు ఆ లాయల్టీ ఉంది కాబట్టి నేను ఆమె నామినేట్ చేయలేదని చెప్పి అంటది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో హ్యాపీ హోలీ రుద్దు నాకు అని అంటాడు. ఇంకేమంటే లాగొద్దు, సిల్లీ ఫైట్ ఇది, కానీ తొందరగా వేసేయి, దొంగ అంటాడు గట్టిగా. అంటే దొంగ అంటే బాధ లేదు కానీ మీకు 9 మంది 8 మంది అంటే మాత్రం బాధ వచ్చిందా అంటాడు. అంటే దొంగ ఇక్కడ అందరూ దొంగలు అని నాగార్జున సార్ చెప్పారు కదా, ఇప్పుడు నేను దానికి ఎందుకు బాధపడతా, అందరూ దొంగలే కదా అని చెప్పి నవ్వుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. మనడు ఇక్కడికి పూసే వద్దు, ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ చేయకు నువ్వు పూసే అంటాడు. మీరు ఒక్క నిమిషం అరవకుండా ఉండండి, నేను పూస్తా అంటుంది ఆమె. ఈయన అరవకుండా ఉంటాడా, అరుస్తూనే ఉన్నాడు ఏదోటి. వీళ్ళంతా నవ్వుతా ఉన్నారు ఇమాన్యుయల్ మిగతా వాళ్ళంతా. సో ఇక్కడ లైన్ మీదకి నువ్వురా ముందొచ్చి నువ్వు నిల్చు, నేను అప్పుడు వస్తాను అంటే సరే నేను వస్తున్నా రండి అని చెప్పి పూస్తుంది. మొత్తానికి సుమన్ శెట్టి అన్న నామినేట్ చేస్తారు. సో ఫైనల్గా నామినేషన్లో ఉంది బర్నీ గారు, హరీష్ గారు, ఫ్లోరా గారు, మనీష్ గారు, పవన్ గారు, టిమాన్ పవన్ అండ్ ప్రియా గారు, అలాగే సుమన్ శెట్టి అన్న. ఎవరికి మీ ఓటేస్తారో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. దిట్ ఈస్ ద లాంగెస్ట్ వీడియో ఎవర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 కదా. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఇంత లెంతీ వీడియోను కూడా లాస్ట్ దాకా చూసినందుకు. థ్యాంక్ యూ.